ఏంటమ్మా గుమగుమలు అమెరికా దాకా వస్తున్నాయి, ఏం చేస్తున్నావేంటి? ఉప్మా రొట్టె చేస్తున్నాను, ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం రవ్వ తీసుకుంటాము. దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు 8 తీసుకుంటాము, పచ్చిమిరపకాయలు 4, శనగపప్పు, పెసరపప్పు, గ్రీన్ పీసు, పచ్చి కొబ్బరి తురుము, అలాగే కరివేపాకు. ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. రొట్టె కదా కొంచెం ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటాను, అలాగే 2 స్పూన్లు జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటాను, శనగపప్పు వేసుకుంటాం, పెసరపప్పు కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇందులో కొంచెం వేగింది కదా, ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుంటాం. ఇవి వేసుకున్నప్పుడు కరివేపాకు వేసేసుకుంటాం, కొంచెం ఇంగు వేసుకుంటాం. ఈ తాలింపు బాగా వేగింది కదా, ఇప్పుడు లాస్ట్ చివరగా కొబ్బరి తురుము వేసుకుంటాము. ఇది చాలా పాత రెసిపీయే, కానీ నాకు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో, అందుకని చెప్పి ఉప్మా రొట్టె చేస్తున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం. మనం సరిపడా సాల్ట్ వేసుకుంటాం. 1 గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ నూక ఇందులో వేసుకుంటాం. ఇలా కలుపుతూ వేసుకుంటాం, అప్పుడే ఉండకుండా వస్తుంది. మన ఇంట్లో అందరికీ ఈ రొట్టె అంటే చాలా ఇష్టం. అంటే క్రిస్పీగా కావాలన్నమాట. క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది. దగ్గరగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటాం. శనివారం వచ్చిందంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఉప్మా రొట్టి, లేనప్పుడు 1 వారం ఇడ్లీ, ఈ రెండే. ఇంక ఇప్పుడు అలా మారాయి, కానీ ఆ పక్కన గోధుమల పాయసం అలా సర్దేసుకుంటాము. మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక పావు గంట ఉంటే చక్కగా కాలుతుంది. రొట్టె మంచి స్మెల్ వస్తుంది కదా, బాగా కాలినట్టు. చూద్దాం మూత తీసి. సో ఇలా రెడ్గా వచ్చింది కదా చుట్టూ, ఇది బాగా కాలినట్టు. ఇప్పుడు ఆపేసుకుంటే కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవడమే. ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మంచి రోస్ట్గా క్రిస్పీగా వచ్చింది మాడు. ఇలా అయితే అందరికీ నచ్చుతుంది. ఈ ఉప్మా రొట్టెని ఉల్లికూరలో అలా ముంచుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే.